ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎలాంటి ఇబ్బంది కలగదు. రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా సినీ ప్రముఖులు ప్రభుత్వాలతో సఖ్యతగా ఉంటూ తమ పనులు చేసుకుంటూ వచ్చారు. ఏవైనా సమస్యలు తలెత్తినా మీటింగ్ పెట్టి సామరస్యంగా పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలంలో రెండు చోట్ల అంతా బాగానే ఉందని అనుకుంటున్న సమయంలో తెలంగాణలో పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. అల్లు అర్జున్ కేసు తదనంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వంతో సినీ ఇండస్ట్రీకి మధ్య దూరం పెరుగుతుందనే మాట ఎక్కువగా వినిపించింది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ల రేట్లు ఉండవని ప్రకటించిన తరుణంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చొరవ చేసుకుని సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఒకరోజు ముందు అపాయింట్మెంట్ ఫిక్స్ అయినా సరే దాదాపుగా 50 మంది సినీ జనాలు భేటీకి వెళ్లారు. ఇండస్ట్రీ సమస్యలు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. గతంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలానే సినీ ప్రముఖులు వెళ్లి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇండస్ట్రీ సమస్యల మీద చర్చించి వచ్చారు. వారిలో చిరంజీవి, నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణమూర్తి, నిరంజన్ రెడ్డి లాంటి ప్రముఖులు ఉన్నారు. మెగాస్టార్ ఆ మీటింగ్ లో జగన్ కు నమస్కరించడంపై అప్పట్లో పెద్ద చర్చలు జరిగాయి. చిరుతో దండాలు పెట్టించుకున్నారని ఫ్యాన్స్ తిట్టిపోశారు. అంతేకాదు అందరినీ గేటు దగ్గర నుంచి నడిపించారని విమర్శలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడానికి చిరంజీవి, మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు వెళ్లలేదు. ఈసారి నాగార్జున, వెంకటేష్ వంటి బిగ్ హీరోలు ముందుండి నడిపించారు. సీనియర్ దర్శక నిర్మాతలు కూడా వారితో పాటుగా ఉన్నారు. అందరూ సీఎం కు నమస్కరించారు, శాలువాలు కప్పారు. దీంతో గతంలో జగన్ తో భేటీ అయిన విషయాన్ని తాజాగా రేవంత్ మీటింగ్ తో లింక్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఆ రోజు జగన్ కు నమస్కరించినప్పుడు ఆత్మాభిమానం దెబ్బతింటే ఇప్పుడు పెద్ద వయసున్న వారు కూడా రేవంత్ కు నమస్కరించినప్పుడు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. రెండింటిని కంపేర్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.